పులివెందుల ఎమ్మెల్యే దమ్ముంటే మాచర్లకు వస్తే మీ సుద్దపు సొంకరాల బ్రదర్స్ గుడుంబ శంకర్లు మాచర్లను చేపట్టిన అక్రమాలు అన్యాయాలు ఆధారాలతో సహా చూపిస్తానని ఓ వేదిక ఏర్పాటు చేయమంటావా అంటూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్న సమయంలో చిక్కటి చిరునవ్వులు చెందించిన జగన్ తన దోపిడీ ముఠాలో సభ్యుడికి కబ్జా కోరుకు అన్యాయం జరిగిందంటూ బయటకు వచ్చి మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రికి సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నీ రౌడీ మూకల్ని పంపించి ఆ రోజు పగలగొట్టించావు. ప్రజల డబ్బుతో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజావేదికని నువ్వు అధికారంలోకి రాగానే మొట్టమొదట చేసిన ఘనకార్యం ఏంటంటే ప్రజల డబ్బుని ఏ విధంగా నష్టపరిచావు అనేది. మాచర్లలో మా పార్టీ ఆఫీసుని తగలబెట్టారు. అప్పుడు కేసులు పెడితే ఈ రోజుకి నీ చర్యలు మరి చేపట్టని పరిస్థితి. ఈ పాత కేసులన్నిటినీ కూడా తిరగదోడుతాం. నీ అవినీతిలో, నీ అక్రమాల్లో, నీ దౌర్జన్యానికి సహకరించిన అధికారులందరినీ కూడా విచారణ ఏర్పాటు చేస్తాం. నువ్వు అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ నీ ఉడత ఊపులకు భయపడే పరిస్థితుల్లో లేదు. మీ అందరూ కూడా ఎవరైతే ఈ రాష్ట్ర ఖజానాని లూటీ చేశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక్కసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నీ పరామర్శ పేరుతోటి అనుమతులు తీసుకొని జైలుకి వెళ్ళండి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అవగాహన చేసుకోండి. భవిష్యత్తులో మీ అందరూ కూడా జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి. నీకు ధైర్యం ఉంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం. ఎన్ని ఆస్తులు కబ్జా చేశాడో, ఎంత గ్రానైట్ దోపిడీ చేశాడో, ఎంత గ్రావెల్ దోపిడీ చేశాడో సజీవ సాక్ష్యాలుగా గుంతలేని రోజు ఫారెస్ట్ నుంచి రెవెన్యూ దాకా కనపడతా ఉన్నాయి. నీకు ధైర్యం ఉంటే రా మాచర్ల, ఈ సాక్ష్యాలు నేను చూపిస్తాం. గూగుల్ మ్యాప్స్తో సహా చూపిస్తాం. సజీవ సాక్ష్యాలు చూపిస్తాం. మీ శాసనసభ్యుడు బారిన వంచబడ్డ, దోపిడీకి గురి కాబడ్డ వ్యక్తుల్ని ప్రవేశపెడతాం. మీ ఉంగరాల బ్రదర్స్, మీ గుడంబ శంకర్ బ్రదర్స్ దోపిడీని నీ కళ్ళ ముందు నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున, మాచర్ల ప్రజల తరఫున ఎన్నికైన నేను ఎన్డీఏ కూటమి అభ్యర్థిని సిద్ధంగా ఉన్నాను. మీ చేతనైతే మా సవాల్ని స్వీకరించాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. తీసిన ఆ చిక్కటి చిరునవ్వులు చిందిస్తాడు. దళితుల మీద, బీసీల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు అదే చిక్కటి చిరునవ్వులు. ఇవాళ మాత్రం మరి ఒక దొంగల ముఠాలో ఒక దొంగకి అన్యాయం జరిగింది, ఒక రౌడీకి అన్యాయం జరిగింది, ఒక దోపిడీదారుడికి అన్యాయం జరిగింది, ఒక కబ్జాకోరికి అన్యాయం జరిగితే పాపం స్పందించాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు. ఈరోజు బయటకు వచ్చాడు. ఈ రాష్ట్రంలో అనేక అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు జరిగినప్పుడు ఆ రోజు మాత్రం బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ నీ 5 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా మాట్లాడావా? నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు స్పష్టంగా ఇచ్చారు. ఈయన మంచి చేస్తే ప్రజలు ఓడిచ్చారంట.
ఏం మంచి చేశావు? నీ యువజన శ్రామిక రైతు పార్టీలో ఏ వర్గానికి నువ్వు న్యాయం చేశావు? యువతని గంజాయి మత్తులో ముంచి గంజాయి మాటను వ్యాపారం చేసి కోట్లు గడించిన వ్యక్తులు మీరు. శ్రామికుల పొట్టగొట్టి ఉపాధి లేకుండా ఈ రాష్ట్రంలో అమరావతి మీద కక్ష కట్టి అమరావతిని కూల్చేసిన మరి రియల్ ఎస్టేట్ రంగాన్ని కూల్చేశావు. దాని మీద ఆధారపడ్డ భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొట్టావు. రైతుల గురించి మాట్లాడతావు, 20,000 వేయలేదని మాట్లాడతావు. 8.5 లక్షల కోట్లు అప్పులు. ఇంకా ఈరోజు తవ్వే కొద్దీ ఎంత ఆర్థిక లోటు ఈ రాష్ట్రంలో ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయని తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న పరిస్థితుల్లో మరి ఇన్ని కోట్ల అప్పులు చేశావు, ప్రజల నెత్తిన ఇంత రుణభారం వేశావు, అనేక పన్నులు వడ్డించావు. చివరికి చెత్త దగ్గర నుంచి కూడా నువ్వు పన్నులు వేసి ఇదే రైతాంగం కోసం ఈ రాష్ట్రంలో 1 ఎకరాకి నీళ్లు ఇచ్చావా? 3,500 కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు ఇన్ని లక్షల కోట్లలో అప్పు చేసి ఆఫ్టర్ ఆల్ 3,500 కోట్ల రూపాయలు ఈ రైతాంగానికి ఖర్చు పెట్టలేని నయ వంచకుడివి నువ్వు ఈరోజు మా పార్టీ గురించి మాట్లాడతావా? అందరూ శాఖాహారులే. ఆ రొయ్యల గంపాయి మాయమైనట్టు మీ అందరూ నిజాయితీ పరులు కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రం ఈ అప్పుల గుండంలో, ఈ తాకట్లలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తివి నువ్వు. రాష్ట్ర ప్రయోజనాల్ని నీ స్వప్రయోజనాల కోసం, నీ కేసుల కోసం తాకట్టు పెట్టిన వ్యక్తివి నువ్వు. భారతదేశ చరిత్రలో నీలాంటి అధమ ముఖ్యమంత్రి లేడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.